శ్రీకృష్ణుడు అంటే ఆవులకి ఎందుకంత ప్రేమో తెలుసా? మొదటి రోజు ఆవుల్ని కాయడానికి వెళ్తున్న శ్రీకృష్ణుడి కోసం యశోదాదేవి చెప్పుల్ని కుట్టించింది. కానీ కృష్ణుడు అవి వేసుకోనన్నాడు. అడవిలో రాళ్ళు ముళ్ళు ఉంటాయి కాబట్టి అవి గుచ్చుకోకుండా ఆవుల వెంట వెళ్లేటప్పుడు ఈ చెప్పుల్ని వేసుకోమని యశోదాదేవి శ్రీకృష్ణుడికి చెప్పింది. అలా అయితే మన దగ్గరున్న ఆవులన్నింటికి చెప్పులు కుట్టిస్తే తాను కూడా చెప్పులు వేసుకుంటానన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన నందుడు శ్రీకృష్ణుడికి ఆవులపై ఉన్న ప్రేమకి ఆశ్చర్యపోతూ, మన దగ్గర 9 లక్షలకు పైగా ఆవులున్నాయి, ఒక్కో ఆవుకి 4 కాళ్ళుంటాయి, కాబట్టి అన్ని ఆవులకి చెప్పులు కుట్టాలంటే జరిగే పనేనా అని నందుడు యశోదాదేవితో అన్నాడు. అది విన్న శ్రీకృష్ణుడు, అలా అయితే ఆవులకి చెప్పులు లేనప్పుడు ముళ్ళు గుచ్చుకున్నా సరే నేను కూడా చెప్పులు వేసుకెళ్లాలని తల్లిదండ్రులకి చెప్పాడు. ఇదంతా వింటున్న ఆవులు తమ మీద శ్రీకృష్ణుడికి ఉన్న ప్రేమకి పొంగిపోయి బృందావనం చుట్టుపక్కల ఒక్క రాయి కూడా లేకుండా కాళ్ళతో తొక్కి రాత్రికి రాత్రే ఆ రాళ్ళన్నింటినీ పిండి చేశాయి. అందుకే బృందావనం చుట్టుపక్కల నేలంతా ఇప్పటికీ మెత్తగానే